ద్వితీయోపదేశకాండం 2:21, 10, 14 వాక్యాల్లో, నీవు నీ శత్రువులతో యుద్ధం చేసినప్పుడు ఆ దేశంలో అందమైన అమ్మాయిల్ని చెరపట్టి పెళ్లి చేసుకుని ఇష్టం తీరిపోయాక వదిలిపెట్టేయచ్చు. బంపర్ ఆఫర్ ఇచ్చాడు మళ్ళీ. ఆ దేశంలో ఎవరైనా అందమైన అమ్మాయిలు ఉంటే వాళ్ళని చక్కగా పెళ్లి చేసుకుని నీకు మోజు తీరేదాకా కట్టిపెట్టుకుని తర్వాత పంపించేయచ్చు నీకు ఇష్టం తీరిపోతే. అంటే ఆ స్త్రీలను వాడుకోవాలి, వాళ్ళ సంపదను దోచుకోవాలి. ఇది మొదటి కారణం. ఇక రెండో కారణం చూస్తే, వారు బ్రతికి ఉంటే ఇశ్రాయేలీయుల్ని తమ దేవతల్ని పూజించడానికి ప్రేరేపిస్తారేమో అన్న భయం. ఇది అసలు ప్రధాన కారణం ఇది. ద్వితీయోపదేశకాండం 20:18, అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరి గల దేనిని బ్రతకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యం